అందరికీ మాతృ దినోత్సవ శుభాకాంక్షలు. ఈ ఒక్క రోజు మాతృ దినోత్సవం సెలబ్రేషన్ చేసుకునేదైతే కాదు. ప్రతిరోజు తల్లి రుణం. తల్లికి ఎంత చేసినా, ఎంత సేవ చేసినా, ఎంత చూసుకున్నా తల్లి రుణం అయితే తీర్చుకోలేము. అది రుణం తీర్చుకునేది కూడా కాదు. సో ఈ ఒక్క రోజని కాకుండా మనకి ఊపిరి పోసి, మనకి ఈ లోకాన్ని పరిచయం చేసి, మనల్ని ఈ భూమి మీదకి తన ప్రాణాలను పనంగా పెట్టి మనల్ని ఈ భూమి మీదకి తీసుకొచ్చిన తల్లిదండ్రులకైతే మాతృ దినోత్సవ శుభాకాంక్షలు. ఈ ఒక్క రోజు అయితే సెలబ్రేషన్ చేసుకునేది కాదండి. ఈ ఒక్క రోజు సెలబ్రేషన్ చేసుకొని మిగతా రోజులు ఊరుకునేది అయితే కాదు. ఎందుకంటే తల్లి తన కడుపులో పుట్టిన ప్రతి పిల్లల్ని, ఎంతమందిని, నలుగురు అయితే నలుగురిని, ఐదుగురు అయితే ఐదుగురిని, ప్రతి ఒక్కరిని సమానంగా చూసుకుంటుంది. ఒకరికి తేడా, ఇంకొకరికి భేదం లేకుండా చూసుకుంటుంది. కానీ ఈ రోజు తల్లిదండ్రులకు ఎంతమంది పిల్లలు ఉన్నా కానీ ఒక ఇద్దరు తల్లిదండ్రులను మాత్రం వాళ్ళని చూసుకోలేకపోతున్నారు. అవునా కదా? సో మనకి జన్మనిచ్చి తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా మనకి జన్మనిచ్చి మనల్ని ఈ భూమి మీదకి తీసుకొచ్చి ఈ లోకాన్ని పరిచయం చేసిన తల్లి రుణం అయితే ఈ ఒక్క రోజు తీర్చుకునేది కాదు. ఈ ఒక్క రోజు సెలబ్రేషన్ చేసి ఊరుకునేది కూడా కాదండి. మనకి ప్రాణం పోసిన తల్లికి మన ప్రాణం, మన ఊపిరి ఉన్నంత వరకు, మన ఊపిరి ఆగిపోయేదాకా తల్లిని, తండ్రిని మన కర్తవ్యంగా, రుణం కూడా కాదండి, మన కర్తవ్యంగా, మన బాధ్యతగా చూసుకోవడం అనేది మనం వాళ్ళకిచ్చేది అంతే. అది ఒక రుణం కూడా కాదు, మన బాధ్యత. మనం తల్లిదండ్రుల మీద చూపించే అది ఒక ప్రేమ, బాధ్యత, రుణం అనేది కూడా కాదు. సో ఈ ఒక్క రోజు అనేది కాకుండా మన ఊపిరి పోసిన వాళ్ళకి, మన ఊపిరి పోయేదాకా కూడా మాతృ దినోత్సవం అనేది ఒకరోజు చేసుకునేది కాదండి. మన తల్లిదండ్రులను ప్రేమగా చూసుకోవడమే మనం వాళ్ళకి ఇచ్చే గిఫ్ట్, అంతకంటే ఏముండదు. సో అందరికీ మరి ఒకసారి పేరు పేరున మాతృ దినోత్సవ శుభాకాంక్షలు. నాకు తెలిసి తెలియక ఏదైనా తప్పుగా మాట్లాడుంటే నన్ను క్షమించండి. నేనైతే ఎవరిని ఉద్దేశించి ఈ విషయం అయితే చెప్పట్లేదు. సో మన కర్తవ్యాన్ని మరొకసారి గుర్తు చేస్తున్నాను అంతే, అంతకు మించి అయితే ఏం లేదు. సో ఈ రోజు ఒక రోజని కాదు, ప్రతిరోజు కూడా మాతృ దినోత్సవం. మనకు జన్మనిచ్చిన తల్లి కంటే మించింది ఇంకేముండదు. అందరూ కూడా చెప్తున్నారు, దేవుడికి చేసే కంటే మనకు పుట్టి మనకి జన్మనిచ్చిన తల్లిదండ్రులకి ఎంత సేవ చేస్తే అంత దేవుడికి కూడా చేసినట్టే. తండ్రి తన భుజాల మీద ఎక్కించుకొని చూపించుకొని ఈ లోకాన్ని చూపిస్తాడు. అప్పుడు తెలియదు మనం ఒక దేవుడి భుజాల మీదనే కూర్చున్నామని. తల్లి తన ప్రాణాలు సైతం లెక్క చేయకుండా మనకి జన్మనిస్తుంది, మనకి ఆరో ప్రాణంగా చూస్తుంది. సో వాళ్ళ గురించి మళ్ళీ మళ్ళీ మనం చెప్పుకోవడం అనేది ఏముండదండి. ప్రతి ఒక్కరి జీవితంలో తల్లి స్థానంని వస్తుంది, తండ్రి స్థానం ప్రతి ఒక్కరి జీవితంలో వస్తుంది, కొంచెం ముందు వెనక. కాకపోతే మనకి బాధ్యతలు తీసుకున్నప్పుడే అది ఏంటి అనేది మనకు అర్థమవుతుంది. అవునా కదా? సో దయచేసి మరీ మరీ చెప్తున్నా, ఎవరిని ఉద్దేశించి కూడా కాదు, అందరికీ మరొకసారి మాతృ దినోత్సవ శుభాకాంక్షలు. ఏదైనా తప్పుగా మాట్లాడుంటే నన్ను క్షమించండి. థ్యాంక్ యూ.